ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన తాత్విక భావన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది బౌద్ధ గ్రంథం మహాచత్తారిశక సుత్త నుండి వచ్చింది. ఇందులో సవ్యమైన దృష్టి అంటే రైట్ వ్యూ గురించి చర్చ ఉంది. ఏదైనా ప్రయాణానికి సరైన దారి ముఖ్యం అంటారు గదా, అలాగే జ్ఞాన మార్గానికి ఈ సవ్యమైన దృష్టి అనేది మొదటి మెట్టు అని ఈ గ్రంథం చెబుతోంది. అవును, ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు. మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. ఈరోజు మన చర్చలో అసలైన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ సవ్యమైన దృష్టిలోనే రెండు వేర్వేరు స్థాయిలున్నాయని ఈ మూలం చెబుతోంది. ఒకటి మనందరికీ తెలిసిన లౌకికమైనది, మరొకటి లోకానికి అతీతమైనది, అంటే లోకోత్తరమైనది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడమే ఈరోజు మన పని. సరే, భిక్షువులారా, సవ్యమైన దృష్టికే అగ్రస్థానం అని ఈ గ్రంథం మొదలవుతుంది. అసలు దేనికైనా మొదటి స్థానమివ్వడం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా. అంటే మిగతావన్నీ దీని తర్వాతే వస్తాయని అర్థం. మరి దీనికి ఎందుకంత ప్రాముఖ్యత? కోణం కొంచెం వేరు. ఉదాహరణకు, మీరు ఒక కొత్త నగరానికి వెళ్తున్నారనుకోండి. మీ దగ్గర చాలా వేగవంతమైన కారుంది, ఓకే. ఫుల్ ట్యాంక్ ఇంధనముంది, డ్రైవింగ్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ మీ దగ్గర మ్యాప్ లేదు, లేదా తప్పుడు మ్యాప్ ఉంది. అప్పుడేమవుతుంది? ఎంత వేగంగా వెళ్ళినా తప్పుడు దిశలోనే వెళ్తాను. బహుశా అసలు గమ్యానికి మరింత దూరంగా వెళ్ళిపోతానేమో. ఖచ్చితంగా, సరిగ్గా అదే. ఇక్కడ కారు, ఇంధనం, డ్రైవింగ్ స్కిల్స్ ఇవన్నీ మన ప్రయత్నం, మన పనులు, మన ఏకాగ్రత లాంటివి. కానీ సవ్యమైన దృష్టి అనేది ఆ సరైన మ్యాప్. ముందు ఏది సరైన మార్గమో, ఏది తప్పుడు మార్గమో తెలియాలి. అవును. ఏది మనల్ని దుఃఖం వైపు తీసుకెళ్తోందో, ఏది విముక్తి వైపు నడిపిస్తుందో గుర్తించగలగాలి. ఆ క్లారిటీ లేకుండా చేసే ఏ ప్రయత్నమైనా వృధా అయ్యే ప్రమాదముంది. అందుకే దీనికి అగ్రస్థానం. అర్థమైంది. పునాది బలంగా లేకపోతే పైన ఎంత పెద్ద భవనం కట్టినా నిలవదు. అయితే సరైనది ఏమిటో తెలియాలంటే ముందు తప్పేమిటో తెలియాలి కదా. ఈ గ్రంథం తప్పుడు దృష్టి లేదా మిథ్యాదృష్టిని చాలా స్పష్టంగా నిర్వచిస్తుంది. దానం, యజ్ఞం వంటి వాటికి విలువలేదు, మంచి చెడు కర్మలకు ఫలితముండదు, ఇలాంటి నమ్మకాలను తప్పుడు దృష్టిగా చెబుతోంది. ఇది వింటుంటే ఒక రకమైన నైతిక శూన్యవాదంలా, అంటే మోరల్ నైహిలిజంలా అనిపిస్తోంది. అవునవును, ఆ పదం సరిగ్గా సరిపోతుంది. ఇది కేవలం నాకు ఆ అభిప్రాయం నచ్చలేదు అని చెప్పడం కాదు. ఇది మొత్తం నైతిక వ్యవస్థనే, కార్యకారణ సంబంధాన్నే తిరస్కరించడం. మనం చేసే పనులకు ఎలాంటి పర్యవసానాలు ఉండవని నమ్మడం. ఒక విధంగా చూస్తే ఈ తప్పుడు దృష్టి అనేది స్వేచ్ఛలా కూడా అనిపించవచ్చు కదా. ఏ నియమాలు లేవు, పర్యవసానాలు లేవు, నాకు నచ్చింది నేను చేస్తాను అనే ఆలోచన. చాలా ఆసక్తికరమైన పాయింట్. అవును, పైకి చూస్తే అది స్వేచ్ఛలాగే కనిపిస్తుంది. కాని అది నిజమైన స్వేచ్ఛ కాదు, అది ఒక అరాచకం. ఒక సమాజంలో ఎవరూ తమ పనులకు బాధ్యత వహించకపోతే ఏమవుతుంది? నమ్మకముండదు. ఉండదు. సంబంధాలు నిలవవు. అంతిమంగా అది వ్యక్తిని, సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎలాంటి గైడెన్స్ లేని పడవలాంటిది. తుఫాన్లో ఎటు కొట్టుకుపోతుందో దానికే తెలీదు. అంటే ఈ తప్పుడు దృష్టి ఒక రకమైన నైతిక అంధకారంలా ఉంది. దీనికి వ్యతిరేకమైనదే సవ్యమైన దృష్టి ఏమో. కాని ఇక్కడే కథలో ఒక మలుపుంది. సవ్యమైన దృష్టిలో కూడా రెండు స్థాయిలున్నాయంటున్నారు. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే ఈ చర్చ చాలా లోతుగా వెళ్తుంది. మొదటి స్థాయిని లౌకిక సవ్యమైన దృష్టి అంటారు. ఇది ప్రాథమికంగా తప్పుడు దృష్టి తిరస్కరించిన వాటన్నిటినీ అంగీకరించడం. అంటే దానం చేస్తే పుణ్యం వస్తుంది, మంచి పనులకు మంచి ఫలితాలుంటాయి వంటి నమ్మకాలను కలిగి ఉండటం. అంటే ఇది చాలామంది పాటించే, నమ్మే సాధారణ ధర్మంలాంటిది. మంచిగా ఉండు, మంచి జరుగుతుంది అన్నట్టు. అవును, కాని ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ దృష్టి ఆశ్రవాలతో ప్రభావితమవుతుంది. ఒక నిమిషం, ఆశ్రవాలు అన్నారు. ఆ పదం కొంచెం టెక్నికల్గా ఉంది. అంటే ఏమిటి? మంచి ప్రశ్న. ఆశ్రవాలు అనే పదం కొంచెం కొత్తగా అనిపించవచ్చు. దాని అర్థం చాలా సింపుల్. మనస్సులో అడుగున అంటుకుపోయిన మరకల్లాంటివి. ఉదాహరణకు, నావాళ్లు, నా మతం, నా అభిప్రాయం అనే పక్షపాతం. లేదా మన ప్రతి నిర్ణయాన్ని తెలియకుండా ప్రభావితం చేసే చిన్న చిన్న కోరికలు, భయాలు. అంటే ఒక వ్యక్తి దానధర్మాలు చేస్తూ, నిజాయితీగా జీవిస్తూ, మంచి కర్మను నమ్మినా ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం వాళ్ళు ఇంకా ఒక ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టేనా?
ఇది చాలామంది ఆలోచనా విధానాన్ని సవాలు చేసే విషయం. ఖచ్చితంగా. అందుకే ఈ వ్యత్యాసం చాలా క్రాంతికారి అయినది. లౌకిక సవ్యమైన దృష్టి యొక్క లక్ష్యం పుణ్యాన్ని సంపాదించటం, మంచి ఫలితాలను పొందటం. గ్రంథంలో దీన్ని యాక్విజిషన్స్ అన్నారు. అంటే మంచి జీవితం, ఆరోగ్యం, సంపద లేదా మరణం తర్వాత స్వర్గం లాంటి సుఖమైన పునర్జన్మ. ఓకే. ఇవన్నీ మంచివే, కానీ ఇవన్నీ కూడా సంసార చక్రంలో అంటే జనన మరణాల వలయంలో భాగమే. ఇది ఒక రకమైన బంగారు పంజరం లాంటిది. పంజరం బంగారంతో చేసినదైనా అది పంజరమే కదా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే చాలా మతాలు, తత్వాలు ఇక్కడతో ఆగిపోతాయి. కానీ ఈ మూలం ప్రకారం ఇది కూడా ఒక రకమైన బంగారు పంజరమే. మరి ఆ పంజరం నుండి బయటపడే దారేమిటి? అదే ఈ రెండవ స్థాయి లోకోత్తర దృష్టి చూపిస్తుందా? సరిగ్గా. లోకోత్తర సవ్యమైన దృష్టి అనేది పూర్తిగా భిన్నమైన తలం. మొదటిది ఇది ఆశ్రవరహితమైనది. అంటే ఇందాక మనం చెప్పుకున్న మానసిక మరకలకు, పక్షపాతలకు అతీతమైనది. దీని కేంద్రం కేవలం నమ్మకం కాదు, ప్రజ్ఞ మరియు ధమ్మవిచయ. ప్రజ్ఞ అంటే? ప్రజ్ఞ అంటే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నేరుగా చూడగలగడం. ధమ్మవిచయ అంటే విషయాలను లోతుగా, విశ్లేషణాత్మకంగా పరిశీలించి వాటి స్వభావాన్ని అర్థం చేసుకునే జ్ఞానం. అంటే మొదటిది కర్మఫలితాలు ఉన్నాయి అని నమ్మడమైతే, రెండవది కర్మ ఎందుకు, ఎలా పనిచేస్తుంది అనే యంత్రాంగాన్ని స్వయంగా చూడటం లాంటిదా? దాదాపుగా అదే. కాని ఇక్కడ చూడటమంటే కళ్లతో చూడటం కాదు, వాస్తవికతను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా గ్రహించడం. ఉదాహరణకు, కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది, ఇది తప్పు అని నమ్మడం లౌకిక స్థాయి. కాని ఆ కోపం మనసులో ఎలా పుడుతోంది, శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తోంది, అది ఎలా తాత్కాలికంగా వచ్చి ఎలా మాయమవుతోందనే మొత్తం ప్రక్రియను ఒక సాక్షిగా గమనించడం. అది లోకోత్తర దృష్టికి దారితీసే ప్రజ్ఞ. వావ్! అంటే ఇది చదివిన దానికి, చూసిన దానికున్న తేడా. ఒకరు చెప్పారనే నమ్మడం కాదు, మనమే స్వయంగా తెలుసుకోవడం. దీని ఫలితం కూడా వేరేగా ఉంటుందా? పూర్తిగా వేరు. లౌకిక దృష్టి ఫలితం సుఖమైన జీవితమైతే, లోకోత్తర దృష్టి ఫలితం దుఃఖం యొక్క పూర్తి నివృత్తి అంటే నిర్వాణం. ఇది కేవలం మంచి జీవితాన్ని పొందడం గురించి కాదు, అసలు పుట్టుక అనే చక్రం నుండే బయటపడటం గురించి, సంసార చక్రాన్ని ఛేదించడం గురించి. అద్భుతం! అయితే కేవలం సరైన దృష్టి ఉంటే సరిపోతుందా? ఈ గ్రంథం ప్రకారం అదొక్కటే సరిపోదు. ఇది మరో 2 అంశాలతో కలిసి పనిచేస్తూంది అనుంది. ఈ 3 స్థితులు సవ్యమైన దృష్టి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి అని చెప్పబడింది. అంటే ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయా? అవును, ఇదొక క్రియాశీలమైన వలయం, ఒక డైనమిక్ టీంవర్క్ లాంటిది. మొదటిది మనం ఇంతసేపు చర్చించుకున్న సవ్యమైన దృష్టి. ఇది దిక్సూచి, మన గమ్యాన్ని చూపిస్తోంది. అవును. రెండోది సవ్యమైన ప్రయత్నం. ఇది ఇంజన్. గమ్యం తెలిస్తే సరిపోదు గదా, అక్కడికి నడిపే శక్తి కావాలి. మనసులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని వదిలేయడానికి చేసే కృషియే ఈ ప్రయత్నం. సరే, దృష్టి ఉంది, ప్రయత్నముంది. మరి మూడవది సవ్యమైన స్మృతి, అంటే రైట్ మైండ్ఫుల్నెస్. దీని పాత్ర ఏమిటిక్కడా? ఖచ్చితంగా ఇది సైకిల్ తొక్కడం లాంటిది. సవ్యమైన దృష్టి అనేది మీరు ఎక్కడికి వెళ్లాలో తెలిసిన గమ్యం. సవ్యమైన ప్రయత్నం పెడల్స్ తొక్కడం. అవును. మరి సవ్యమైన స్మృతి అనేది బ్యాలెన్స్ చూసుకుంటూ దారిమీద దృష్టి పెట్టడం. అంటే మనం సరైన మార్గంలోనే ఉన్నామా, మనసు పక్కదారి పడుతోందా అని ఎప్పటికప్పుడు గమనించుకోవడం. చాలా మంచి పోలిక. గమ్యం తెలియకుండా ఎంత వేగంగా తొక్కినా ప్రయోజనం లేదు. తొక్కకుండా ఉంటే గమ్యం చేరలేరు. బ్యాలెన్స్ లేకపోతే కిందపడిపోతారు. అన్నీ కలిస్తేనే ప్రయాణం సాధ్యం. సరిగ్గా అదే. దృష్టి ప్రయత్నానికి దారి చూపిస్తుంది. ప్రయత్నం దృష్టిని మరింత స్పష్టం చేస్తుంది. స్మృతి ఈ రెండింటినీ నిలబెడుతుంది. ఇది కేవలం ఏదో ఒక నమ్మకాన్ని గుడ్డిగా పట్టుకుని కూర్చోవడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక క్రియాశీలకమైన ప్రక్రియ. ఈ మొత్తం చర్చ నుండి ఒక విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక నైతిక పునాదిని, అంటే లౌకిక సవ్యమైన దృష్టిని నిర్మించుకోవడం ఈ ప్రయాణంలో తప్పనిసరి అయిన మొదటి అడుగు. కాని అక్కడితో ఆగిపోకూడదు. అంతిమ లక్ష్యం ఆ నమ్మకాన్ని ప్రత్యక్షమైన విముక్తినిచ్చే జ్ఞానంగా, అంటే లోకోత్తర సవ్యమైన దృష్టిగా మార్చుకోవడం. మీరు దాన్ని సంపూర్ణంగా సంగ్రహించారు. ఈ చర్చ ముగింపులో వినేవారికి ఒక ఆలోచనను వదిలిరెళ్దాం. లోకోత్తర దృష్టి ఆశ్రవాల నుండి విముక్తి పొంది ఉంటుందని ఈ మూలం పేర్కొంది కదా. అవును.
ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. మనం రోజూ చూసే ఎంతోమంది మంచివాళ్లలో కూడా మనలో కూడా కొన్ని రకాల పక్షపాతాలు, అటాచ్మెంట్లు ఉంటాయి. మనకు తెలియకుండా మనల్ని నడిపించే ఆ సూక్ష్మమైన పక్షపాతాలు ఏమిటి? నావాళ్లు, నా దేశం, నా అభిప్రాయమే సరైనది అనే ఆలోచనలు, మన సౌకర్యానికి, మన నమ్మకాలకు ఉన్న అటాచ్మెంట్, ఇవన్నీ మన దృష్టిని ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి? ఆ ఫిల్టర్లన్నీ తొలగించి వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటమంటే నిజంగా అర్థమేమిటి? ఈ ప్రశ్నపై లోతుగా ఆలోచించవచ్చు.